మంత్రులు షెడ్యూల్ వచ్చిన తర్వాత మంత్రులు స్వయంగా మాట్లాడినారు. ఏ పార్టీ వాళ్ళు కూడా మీరు కోర్టుకు వెళ్ళకండి, మాకు సహకరించే ప్రయత్నం చేయండి. సహకరించాల్సింది పార్టీలు కాదు, సహకరించాల్సింది వ్యక్తులు కాదు, సహకరించవలసింది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేది అది కావాలి. ఒక మంత్రి గారేమో మేము కోర్టు తీర్పు వెలువడిన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పిండ్రు. కానీ జడ్జిమెంట్ రాలేదు, తీర్పు రాకముందే ఆదరబాదర నిన్న పొద్దున నామినేషన్ల ప్రక్రియ సురువైద్దని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా వాళ్ళే ఇచ్చుకున్నారు. దాంతో ఎంత అబాసుపాలైందో దాన్ని బట్టి అర్థం కావాలి. నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, కొన్ని బీసీ సంఘాలు జీవితాంతం బీసీల హక్కుల కోసం కొట్లాడే సంఘాలు ఏవైతున్నాయో నాయకులు కూడా ఎవరైతున్నారో నేను వాళ్ళకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ మనకు అనేక మంది న్యాయ నిపుణులు ఉన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు, ఇది నిలిచేది కాదు, ఇట్లా చేయడం భావ్యం కాదు, ఎవరిని మోసం చేస్తారు, వెనుకటి రోజు కాదు, ఎడ్డి తెలంగాణ కాదు ఇది, గుడ్డి తెలంగాణ కాదు ఇది,